హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఎపిసోడ్ 2 బూత్ స్ట్రాప్ సిరీస్ లో. సో ఫస్ట్ ఎపిసోడ్ లో నేను అసలు ఏ కంటెంట్స్ చెప్తాను ఈ కంప్లీట్ సిరీస్ లో అది ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్ ది సేమ్ టైం అవి చెప్తూ నేను బూత్ స్ట్రాప్ గురించి చెప్పాను, హిస్టరీ గురించి చెప్పాను అండ్ వర్షన్స్ కూడా చెప్పాను బూత్ స్ట్రాప్ వి. ఇది ఎపిసోడ్ 2 కాబట్టి దీనిలో మనం అసలు మన బూత్ స్ట్రాప్ ఏ విధంగా ఇంక్లూడ్ చేస్తాం మన ఫైల్లో, మన ఏదైతే కోడ్ రాస్తామో HTML లో ఎలా ఇంక్లూడ్ చేస్తాం, అలానే ఫైల్స్ ఎలా యాడ్ చేస్తాం కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఎవ్రీడే కూడా. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ షేర్ చేస్తుండండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది సిరీస్ మనం ఒక ప్రాజెక్ట్ కూడా చేద్దాం. సో దట్ మీకు కూడా యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ మీరు ఫైనల్ ఇయర్‌లో గాని ఉన్నట్టయితే మీ ప్లేస్‌మెంట్ సిరీస్ కూడా యూజ్ అవుతాయి. సో అందుకు సిరీస్ మాత్రం ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే. సో మనం ఇప్పుడు డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఏ విధంగా యాడ్ చేస్తాం మన బూత్ స్ట్రాప్ ని, మన HTML బేసిక్గా 2 వేస్ ఉంటాయి. ఫస్ట్ మనం డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు బూత్ స్ట్రాప్ ని. సో డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకొని మన డైరెక్ట్ గా CSS ఎలా అయితే రాస్తామో అలా లింక్ ఫైల్ పెట్టేసి, అంటే లింక్ REL స్టైల్ షీట్ పెట్టేసి మనం అక్కడైతే మనం డైరెక్ట్ గా ఇంక్లూడ్ చేసేయచ్చు బూత్ స్ట్రాప్ ని. లేదు అంటే సెకండ్ వే ఒకటి ఉంది. మనకి ఏదైతే CDNs ఉంటాయో, సో కంప్లీట్ గా నా ల్యాప్టాప్ స్క్రీన్ మీద చెప్తాను, మీరు వర్రీ కాకండి టాపిక్ అర్థం కావట్లేదు అని చెప్పి. సో ఫస్ట్ థియరీ చెప్తా, తర్వాత మనం ప్రాక్టికల్ చేసి చూపిస్తాను. సో CDN ఉంటుంది. ఆ CDN లింక్ ఏదైతే ఉందో, అక్కడ ఏ లింక్ అయితే ఉందో అది డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేస్తే మన పని అయిపోతుంది. బూత్ స్ట్రాప్ మనం ఇంక్లూడ్ చేసినట్టే మన ఏదైతే డాక్యుమెంట్లో. సో ఈ 2 వేస్ ఉంటాయన్నమాట. బాస్ ఈ 2 వేస్లో మరి ఫాస్టర్ ఏది అన్నట్టయితే బేసిక్గా ఫస్ట్ వన్ ఎక్కువ ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. అంటే నేను చెప్పాను కదా, అంటే ఏంటి, డౌన్లోడ్ చేసి డైరెక్ట్గా మన ఫైల్లో పెట్టేసుకోవడం. ఎందుకు బాస్ అలా ఫాస్ట్ పని చేస్తుందంటే, సో ఎందుకంటే డైరెక్ట్‌గా మన ఫైల్‌లోనే అన్నీ ఉంటాయి కాబట్టి, కాంపోనెంట్స్ అన్నీ మన ఫైల్‌లోనే ఉంటాయి కాబట్టి, సో అక్కడి నుంచి మనకు డైరెక్ట్‌గా యాక్సెస్ అయిపోతుందనమాట. కానీ సెకండ్ వేలో మనం ఏం చెప్పాం, లింక్ పెడతాం. సో లింక్ ఏంటంటే ఆ లింక్ ఉందో లేదో ఆ బూట్‌స్ట్రాప్‌లోకి వెళ్తుంది. ఆ లింక్ ఉంటే అప్పుడు మన దగ్గరికి కంప్లీట్ డేటా వస్తుందనమాట. సో ఈ రెండిట్లో ఫస్ట్ వనే బెటర్. కానీ సెకండ్ వన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. 2 ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో దట్ ఇంకా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా? మరి ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదామా? సో మనం ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి అయితే వచ్చేసాం. నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా బూత్ స్ట్రాప్ అనే పేరుతో. ఓకే, ఈ కంప్లీట్ సిరీస్లో మనం ఈ ఫోల్డర్ని యూజ్ చేద్దాం. సో ఈ ఫోల్డర్ నేను రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ కోడ్ చేసిన, సో అది మనం విజువల్ స్టూడియో కోడ్లో అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయ్యేలోపు నేను కొంచెం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి వెబ్సైట్ వచ్చేసి getbootstrap.com. సో ప్రీవియస్గా నేను చెప్పాను కదా, సో ఇంట్రడక్షన్లో ఏమేమి ఉంటాయి, ఇంట్రడక్షన్ చెప్పాను, హిస్టరీ చెప్పాను, అలానే వర్షన్స్ కూడా చెప్పాను. ఇప్పుడు మనకి కరెంట్లీ ఉన్న వర్షన్ 5.2 అనమాట. ఇది మన లేటెస్ట్ వర్షన్ 5.2. సో మీకు ఇంకా ఏ వర్షన్స్ అయినా కావాలనుకుంటే ఆల్ వర్షన్స్లో మీరు క్లిక్ చేసినట్టయితే మీకు కంప్లీట్ వర్షన్స్ అనేవి ఇక్కడ వస్తాయి. సో ఈ వీడియో మీరు నెక్స్ట్ ఇయర్ చూసినా కానివ్వండి, మీకు దీనిలో అప్గ్రేడేషన్ ఉంటుంది. సో మీకు పెద్దగా ఇబ్బంది కలిగించదు. మీకు కావాలంటే 5.2లోనే వీడియో చూడాలి, ఈ టాపిక్స్ అన్ని ఆయుష్ అన్న కవర్ చేశారంటే మీరు సింపుల్గా ఇక్కడ వర్షన్స్లో క్లిక్ చేసి, సో ఇది 5.2 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? కానీ లేటెస్ట్ వర్షన్ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే అక్కడ మంచి అప్గ్రేడేషన్ ఉంటాయి కాబట్టి నేను లేటెస్ట్ వర్షన్ మాత్రమే సజెస్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను 5.2 వర్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీకు గెట్ స్టార్టెడ్ విత్ బూట్ స్ట్రాప్ అని వచ్చేసింది. ఓకేనా? సో మన విజువల్ స్టూడియో కోడ్ కూడా ఓపెన్ అయిపోయి ఉంటుంది. ఓపెన్ అయింది. సో నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. index.html ఫైల్ ఒకటి క్రియేట్ చేశాను. ఓకేనా? సో నేను దీన్ని జూమ్ చేసుకుంటున్నా అండ్ యాజ్ యూజువల్గా బాయిలర్ ప్లేట్ కోడ్ నేను పెట్టేస్తున్నాను. సో ఎక్స్క్లమేటరీ మార్క్ ఇవ్వగానే ఎంటర్ కొడితే మనకు బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ ఇక్కడ నేను బూత్ స్ట్రాప్ అనేది రాస్తాను, లేదంటే ఇక్కడ వెబ్ పేజ్ అని రాద్దాం. ఓకే. సో 2 వేస్ నేను చెప్పాను కదా. వన్ ఈజ్ డైరెక్ట్ మనం లింక్ అనేది పేస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. సో ఇక్కడ డాక్ టైప్ HTML ఇదంతా ఉంది. సో మీరు ఈ విధంగా స్టైల్ షీట్ అనేది లింక్ చేయాలి హెడ్ ట్యాగ్‌లో అని చెప్పారు. అట్ ది సేమ్ టైమ్ ఈ విధంగా స్టైల్ షీట్ లింక్ చేయాలి. ఈ విధంగా మనం ఏదైతే జావా స్క్రిప్ట్ ట్యాగ్ ఉంటుందో అది ఈ విధంగా లింక్ చేయాలన్నమాట. సో ఈ 2 మనం ఈ విధంగా లింక్ చేస్తాం. ఇది బేసికల్ ఏంటంటే CDN అన్నమాట. CDN అనేది ఒక మినిఫైడ్ వెర్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు కంప్లీట్ ఇచ్చారు. నేను ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. ఇదే ఉంటుంది ఆ లింక్ కూడా. బేసిక్‌గా ఇది ఓపెన్ చేసినట్టయితే మనకి CSS అనేది ఉంటుంది ఇక్కడ. మీరు చూస్తే ఇది ఒక మినిఫైడ్ వెర్షన్. అట్ ది సేమ్ టైమ్ మనం CSS రాస్తాం వితౌట్ ఎనీ స్పేసెస్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదిగోండి, బోర్డర్ స్టైల్ కానివ్వండి, టెక్స్ట్ ఏరియా కానివ్వండి,
ఫీల్డ్ సెట్ అయినా ఇదంతా మనకి సిఎస్ఎస్ ఉంటుంది. బట్ ఇదొక మినిఫైడ్ వర్షన్. సో, ఇది మీరు డైరెక్ట్‌గా సేవ్ చేసుకొని మీ ఫైల్‌లో అక్కడి నుంచి మీరు ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, అప్పుడు మీకేమవుతుంది అంటే మీరు ఏదైతే ఫైల్‌గా సేవ్ చేశారో సో, బూట్ డాట్ సీఎస్ఎస్‌గా మీరు సేవ్ చేశారనుకోండి. అక్కడ మీరు ఇక్కడ మీరు ఏదైతే లింక్ ఇస్తారో లింక్ ఆర్ఈఎల్ అని చెప్పేసి సో, ఇక్కడ మీరు స్టైల్ షీట్ ఇక్కడ హెచ్‌డెఫ్ బూట్ డాట్ సీఎస్ఎస్ అని ఇలా ఇచ్చేస్తారనమాట. సో, ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఫైల్ అనేది మన ఫోల్డర్‌లోనే ఉంటుంది కాబట్టి సో, మనకి ఫాస్ట్‌గా లోడ్ అవుతుందనమాట. లేదు అనుకున్నట్టయితే ఈ లింక్ మనం యూజ్ చేస్తాం. ఈ సీడీఎన్ లింక్ యూజ్ చేస్తాం. సీడీఎన్ లింక్ యూజ్ చేసినప్పుడు వెబ్‌సైట్ ఏమవుతుందంటే మనకు కొంతమందికి ఇంటర్నెట్ కనెక్షన్ స్లో ఉందనుకోండి. సో దట్ వాళ్ళకి మనం సీఎస్ఎస్ అనేది లోడ్ కాదు. సో, అందుకు నేను ఇలా అయితే ఆ సీడీఎన్ ఇలా అయినా యూజ్ చేయొచ్చు, అలా అయినా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాను. సో, మీకు కావాలనుకుంటే డైరెక్ట్‌గా సేవ్ చేసుకొనైనా యూజ్ చేసుకోవచ్చు. లేదు మాకెందుకన్నా సేవ్ చేయడం. మేము డైరెక్ట్‌గా ఇలా యూజ్ చేసేస్తాం అంటే యూజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. బట్ ఎప్పుడైనా సపోజ్ ఏదైనా లింక్ చేంజ్ అయిందనుకోండి. సపోజ్ ఇక్కడ మనకి సీఎస్ఎస్ ఇదుంది. ఓకే. ఇది కాపీ చేసి మనం ఎక్కడ పేస్ట్ చేయాలి? ఇక్కడ మనం పేస్ట్ చేయాల్సుంటుంది. ఓకేనా? సో, నేను ఒక ఫార్మాట్ డాక్యుమెంట్ ఒకసారి చేస్తున్నా. ఫార్మాట్ డాక్యుమెంట్. ఓకే. సపోజ్ ఇక్కడ bootstrap డాట్ min డాట్ సీఎస్ఎస్ అని ఉంది. సపోజ్ అవ్వదలగా బట్ ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా నేమ్ గాని ఏమైనా చేంజ్ అయిందనుకోండి. సో, మనకి అక్కడ bootstrap అనేది లోడ్ కాదనమాట. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఒకసారి తీస్తాను. సో, మీకు ఎగ్జాంపుల్‌తో అయితే చెప్తాను. సపోజ్ నేను ఇక్కడ నార్మల్‌గా లింక్ ఆర్ఈఎల్ ఫస్ట్ రాస్తాను. లింక్ ఆర్ఈఎల్ స్టైల్ షీట్ హెచ్‌డెఫ్ స్టైల్ డాట్ సిఎస్ఎస్ పెడుతున్నాను. ఓకేనా? నేను ఇక్కడ స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే. ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఫస్ట్ యూనివర్సల్ సెలెక్టర్ రాస్తాను. నార్మల్‌గా మార్జిన్ 0 పెడతాను. అలానే ప్యాడింగ్ కూడా 0 పెట్టేస్తా. సో, ఇప్పుడు ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్‌లోకి వచ్చి ఇక్కడ బాడీ ట్యాగ్‌లో పారాగ్రాఫ్ రాసి చూపిస్తాను మీకు. సో, డమ్మీ టెక్స్ట్ లోరెమ్ అని మనం టైప్ చేసి మనకి ఎన్ని వర్డ్స్ కావాలో అన్ని ఇస్తాయి. నేను ఇక్కడ 25 ఇస్తున్నాను. ఎంటర్ కొట్టగానే మనకి వచ్చేస్తుందన్నమాట. లోరెమ్ 24. నేను 24 ఇచ్చా. సో, 24 క్యారెక్టర్స్ 24 వర్డ్స్ అయితే మనకు వచ్చేస్తాయి. సో, నేను దీన్ని ఒకసారి లైవ్ సర్వర్‌తో ఓపెన్ చేసి చూపిస్తాను. సో, మనకి ఇలా అయితే వచ్చిందనమాట. సో, ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్‌కి కలర్ కొంచెం ఇచ్చేసి చూద్దాం. ఓకేనా? సో, మినిఫైడ్ వర్షన్ నేను చెప్పాను కదా! సో, మీరు అలా డైరెక్ట్‌గా అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా అయినా దానిలో మనకు ఉండేది సీఎస్ఎస్ కోడ్ మాత్రమే. సో, నేను ఇక్కడ కలర్ సమ్ పర్పుల్ ఇచ్చా అనుకుందాం. సో, పర్పుల్ ఇచ్చగానే మనకు అక్కడ అప్లై అయిపోవాలి కలర్ అనేది. అప్లై కాలేదు. వై? ఓకే. ఎందుకు అప్లై కాలేదంటే ఇక్కడ చూడండి స్టైల్ EET అని ఇచ్చాను. సో, అందుకే అప్లై కాలేదు. ఇప్పుడు చూడండి అప్లై అయింది. పర్పుల్ అనేది అప్లై అయిపోయిందనమాట. ఓకేనా? మీకు కరెక్ట్‌గా కనిపిస్తుందో లేదో. ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ ఇస్తా. సో, మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది ఇప్పుడు చూడండి. ఓకే. రెడ్ అనేది మనకి అప్లై అయిపోయింది. సపోజ్ ఇప్పుడు మనం సీడీఎన్ యూజ్ చేద్దాం. అక్కడ మనకి ఏదైతే ఇది మనం పెట్టాం కదా! సో, ఈ స్టైల్ షీట్ అనేది తీసేద్దాం. ఇప్పుడు నేను సీడీఎన్ పెట్టాను. ఇప్పుడు చూడండి కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ ఏదైతే మనకి సీఎస్ఎస్ ఉందో ఇక్కడ మినిఫైడ్ వర్షన్ సీఎస్ఎస్‌లో ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో ఆ ప్రాపర్టీస్ మనకి ఇక్కడ అప్లై అయిపోతాయి అన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా మనం ఒక డాక్యుమెంట్‌లో ఏదైతే మన హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ ఉందో దానిలో మనం ఇలా యూజ్ చేస్తామన్నమాట బూట్‌స్ట్రాప్‌ని. ఓకే. ఇప్పటి వరకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ మాట్లాడుకుందాం. అసల ఫైల్స్‌ని ఎలా యాడ్ చేస్తాం బూట్‌స్ట్రాప్‌లో? స్క్రిప్ట్ ఫైల్స్‌ని ఏ విధంగా యాడ్ చేస్తాం? సో, స్క్రిప్ట్ ఫైల్స్ యాడ్ చేయడానికి ఇక్కడ ఇచ్చాను. సో, ఈ విధంగా యాడ్ చేయాలి. బాడీ ట్యాగ్‌లో ఎండింగ్‌లో యాడ్ చేసినట్టయితే స్క్రిప్ట్ ఫైల్ లాస్ట్‌లో లోడ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, కావాలంటే మీరు ఈ 2 ఇలా కాపీ చేసుకొని ఇక్కడ బాడీ ట్యాగ్ ఏదైతే ఉందో కోడ్ అంతా అయిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. సో, మన బేసిక్ కోడ్ అంతా అయిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా స్క్రిప్ట్‌ని ఇలా మనం యాడ్ చేస్తాం. సో, అసలు స్క్రిప్ట్ ఎందుకు యాడ్ చేయాలన్నా? సీఎస్ఎస్ అంటే ఓకే. స్క్రిప్ట్ అసలు ఎందుకు యాడ్ చేస్తాం? బేసిక్‌గా ఎందుకు యాడ్ చేస్తాం అంటే మనకి కొన్ని ఇక్కడ మనకు ఫంక్షన్స్ ఉంటాయి. నావిగేషన్ బార్ ఉంటుంది. సో, అవన్నీ మనకి ఇక్కడ చూడండి జేఎస్ కాంపోనెంట్స్ అసలు ఎందుకు యాడ్ చేస్తాం అని కంప్లీట్‌గా ఇచ్చారు.
సో అలర్ట్స్ కోసం కానీ, లేదంటే బటన్స్ కానీ, ఏదైనా టాగ్లింగ్ ఉంటే టాగ్లింగ్ స్టేట్లో ఉన్నా కానీ, చెక్ బాక్స్ కానీ, రేడియో ఫంక్షనాలిటీ ఉంటే మనకి అక్కడ స్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది కదా, జావా స్క్రిప్ట్ అనేది. సో అందుకు యాడ్ చేస్తాం. ఇక్కడ కెరోసిల్కి యాడ్ చేస్తాం. కొలాప్స్ అవుతుంది, సో దానికి యాడ్ చేస్తాం. కొలాప్స్ ఏంటి, మనకు నావిగేషన్ బార్ ఉంటుంది, అక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే అది డౌన్ వస్తుంది. మళ్ళీ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ అది హైడ్ అయిపోతుంది కదా, సో దానికోసం కానీ, లేదంటే డ్రాప్ డౌన్స్ కోసం కానీ, మనం కంప్లీట్ మీకు ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఇవన్నీ ఐడియా వస్తాయి. మోడల్స్ కోసం కానీ, నావిగేషన్ బార్ నావ్ బార్ కోసం కానీ, చూసారా. సో ఇవన్నిటి కోసం జావా స్క్రిప్ట్ అనమాట ఇంపార్టెంట్. సో అందుకు మనం జావా స్క్రిప్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే నేను అన్ని ప్రాపర్టీస్ యూజ్ చేయను కదా, సో నాకు అంత అవసరం లేదు కదా కోడ్ అన్నట్టయితే, ఎస్, మీరు అన్ని ప్రాపర్టీస్ యూజ్ చేయకపోయినా ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా తర్వాత యూజ్ చేసినా మీకు ఇవి ఉండాలి కాబట్టి, సో మీరు డైరెక్ట్గా ఇది సిడిఎన్స్ ఇలా పెట్టేసుకున్నా పర్వాలేదు, లేదు అనుకుంటే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా నో ప్రాబ్లం అనమాట. సో ఇలా డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది కదా, ఇది ఫాస్ట్గా లోడ్ అవ్వదు, బట్ రిలయబుల్గా ఉంటుంది అనమాట ఇది. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మాక్సిమం టాపిక్స్ ఇప్పుడు చెప్పాను. నెక్స్ట్ టాపిక్లో ఆ కంటైనర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా, అసలు ఏ విధంగా ఇంక్లూడ్ చేస్తాం బూట్ స్ట్రాప్ మన డాక్యుమెంట్లో అని చెప్పేసి, అట్ ది సేమ్ టైం ఏ విధంగా ఫైల్స్ యాడ్ చేస్తామని చెప్పేసి కూడా నెక్స్ట్ వీడియోలో ఆ కంటైనర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, అప్పటివరకు మాత్రం లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.